You're welcome back. Now we'll discuss about problems on time and work. టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. సో దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, రైట్, దాన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. అండ్ 10 హియర్ ఈజ్ ఎ వర్క్ చూడండి. ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ 10 days. హౌ మెనీ డేస్ విల్ హీ టేక్ టు కంప్లీట్ 5 works ఆఫ్ సేమ్ టైమ్? ఇట్స్ వెరీ సింపుల్. అంటే మీనింగ్ ఏంటి, ఏ ఒక పనిని 10 daysలో చేస్తాడట, రైట్. సో అలాంటి పని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక పనిని అంటే వీల్ కన్సిడర్ ఒక వాల్ ఉంది, రైట్. ఆ వాల్ని వాడు 10 daysలో కన్స్ట్రక్ట్ చేస్తాడంట. అలాంటివి 5 walls కావాలి అంటే ఎన్ని డేస్లో కన్స్ట్రక్ట్ చేస్తాడు అని అడిగాడు. డన్. సో ఒక వాల్కి 10 days అంటే 5 wallsకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 50 days. సో ద ఆన్సర్ విల్ గో విత్ 50. సో రైట్, మోర్ వర్క్ మోర్ డేస్, ఇట్ మీన్స్ సింప్లీ మల్టిప్లై యూ విల్ గెట్ ద ఆన్సర్. అంటే ఒక వాల్ని 10 daysలో చేస్తే 5 walls, 5 into 10, దెన్ యూ విల్ గెట్ 50. Right? Done. The next question, 10 men can do a piece of work in 15 days. How many are required to complete the work in 30 days? How many men, actually men miss ayindi, how many men are required to complete the work in 30 days? అంటే మీనింగ్ ఏంటి, ఒక 10 members ఉన్నారు, ఒక వాల్ని వాళ్ళు 15 daysలో కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు అనుకుందాం. ఒకవేళ అదే వాల్ని వాళ్ళు 30 daysలో కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎన్ని, హౌ మెనీ మెన్ బి రిక్వైర్డ్ అనడం, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. 10 men ఉంటే కనుక 15 daysలో కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 30 daysలో కన్స్ట్రక్ట్ చేయాలి అంటే హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్ ఇలా అడిగాడు. ఇఫ్ యూ క్లియర్, మనకి ఏం చేయాలంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజెస్, రైట్, మనకి మెన్కి డేస్కి రిలేషన్ ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ మెన్ పెరిగితే డేస్ తగ్గుతుంది, డేస్ పెరిగితే మెన్ తగ్గాలి, రైట్. ఆన్సర్ ఆప్షన్స్ చూసామనుకోమ్మా, మనకేముంది ఇక్కడ 5, 10, 15, 20. ఆన్సర్ ఏమి సాల్వ్ చేయకుండా వీ కెన్ బ్లైండ్లీ గో విత్ 5, అంతేనా. ఎందుకు అంటే మెన్ డేస్ పెరిగినాయి కాబట్టి మెన్ తగ్గాలి, ఖచ్చితంగా 10 కన్నా తక్కువే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఆన్సర్ ఆప్షన్ చూసుకున్నాం అనుకో, బీసీడీ కూడా అన్ని 3 కూడా 10 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏ అని చెప్పేస్తాం, రైట్. ఇది లాజికల్. అంటే మనకి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఇలా కూడా ఉంటాయి బై యూజింగ్ ఆన్సర్ ఆప్షన్ చూస్తే ఇఫ్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఏమైందంటే డేస్ పెరిగింది అంటే మెన్ తగ్గాలి అంటే ప్రీవియస్ ఉన్న దానికన్నా తగ్గాలి. ప్రీవియస్ ఎంత ఉందంటే 10 ఉంది, రైట్. సో ఆన్సర్ ఖచ్చితంగా 10 కన్నా తక్కువ ఉండాలి, రైట్. అప్పుడు ఆన్సర్ ఆప్షన్ చూసుకున్నాం అనుకో, ఆన్సర్ ఏ ఒకటే 5 ఉంది, రైట్ రాంగ్ పక్కన పెట్టేస్తే బి వచ్చి 10 ఉంది, సి 15 ఉంది, డి 20 ఉంది. అంటే 3 కూడా 10 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్లైండ్గా వీ కెన్ గో విత్ ఏ అని చెప్పచ్చు. మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే అలా సాల్వ్ చేస్తాం. వీ హ్యావ్ అ రిలేషన్. ఆ రిలేషన్ ఏంటి, M1 D1 T1 by W1, M2 D2 T2. ఆ రిలేషన్ ఐడియా ఉందా? ద రిలేషన్ ఈజ్ M1 T1 D1. మనకి ఇంకా ఉంటే ఇఫ్ యూ గో విత్ ఎఫిషియంట్ 1 బై W1 ఈజ్ ఈక్వల్స్ టు M2 T2 D2 E2 డివైడెడ్ బై W2. యాక్చువల్లీ ఇది రిలేషన్. హియర్ M1 ఇండికేట్స్ మెన్, T1 ఇండికేట్స్ టైమ్, అంటే కొన్ని ఇట్లా టైం ఇస్తాడు. D1 ఇండికేట్స్ డేస్ అండ్ E1 ఇండికేట్స్ ఎఫిషియన్సీ, అంటే 20%, 10% లేదంటే హాఫ్ ఆఫ్ ద 2 times 3 times అని ఎఫిషియన్సీ ఇస్తాడు. జనరల్గా దిస్ ఈజ్ ద రిలేషన్. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే కనుక ఓన్లీ వర్క్ అనేది డినామినేటర్లో వేసుకుని ద రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ వాట్ ఎవర్ ద వాల్యూస్ ఇట్ ఈస్ అన్నీ కూడా న్యూమినేటర్లో వేస్తాం, రైట్. సో ఇందులో మనకి ఏమి ఇచ్చాడు, ఎమ్ ఇచ్చాడు, అంటే మెన్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి, ఒక వాల్ ఉందనుకుందాం, ఈ వాల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 10 members ఎంగేజ్ చేస్తే 15 daysలో కట్టేస్తున్నారంట. అలా కాకుండా ఇదే వాల్ని 30 daysలో కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంతమంది మెన్ కావాలి అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి వర్క్ ఇస్ సేమ్, అంతేనా. వెన్ ఇక్కడ పైన వీళ్ళు 10 members చేసేది 15 daysలో కంప్లీట్ చేసేది, అదే వర్క్ 30 daysలో కంప్లీట్ చేయాలన్నా అదే వర్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి వాట్ వీ హ్యావ్, M1 ఉంది. ఇఫ్ యూ కన్సిడర్ M1 అండ్ D1 అండ్ దిస్ వన్ ఇస్ W అండ్ M2 D2 W. వర్క్ అనేది సేమ్ కాబట్టి W తీసుకుంటాం. M1 ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ, M1 is 10 and D1 is equals to 15. Now you have to find the value of M2, we don't know, so D2 equals to 30. What is the relation here, M1 D1 by W is equals to M2 D2 by W. This is the relation, right. ఇక్కడ M1 ఎంత ఉంది,
10 into d1 ఎంత 15 upon w is equals to, we have to find the value of m2 into d2 ఎంత ఇచ్చాడు 30 upon w. ఈ w క్యాన్సిల్, ఈ 15 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి m2 ఈక్వల్స్ టు 5. అంటే మనకి ఎంతమంది కావాలి అంటే 5 మెంబర్స్ ఉంటే కనుక అదే వాళ్ళు ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు, 30 డేస్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. గాట్ ఇట్? నౌ ఇది రిలేషన్ అమ్మ. అలా కాకుండా కామన్ సెన్స్ యూజ్ చేస్తే 10 మెంబర్స్ 15 డేస్లో కట్టారు అనుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుంది, డేస్ ఏమైంది డబల్ అయిందమ్మ. అప్పుడు మెన్ అంత వాళ్ళు హాఫ్ అవ్వాలి, అంతే కదా. ఇక్కడ డేస్ ఏమైంది డబల్ అయింది, 15 నుంచి 30 డేస్కి వచ్చింది. అప్పుడు మెన్ ఎంత అవ్వాలి, హాఫ్ అవ్వాలి. అంటే 10లో హాఫ్ ఎంతంటే 5, దట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకుంటాం. రైట్, డన్. ద నెక్స్ట్ వన్, 80 men cut 120 trees in 16 hours. అంటే 80 మెంబర్స్ ఉంటే 120 ట్రీస్ని కట్ చేయడానికి ఎన్ని అవర్స్ పట్టిందంట, 16 hours పట్టిందంట, అంతేనా. డన్. ఇఫ్ 16 men leave the job, how many trees will be cut in 24 hours? సో ఇక్కడ మనకి ఏముంది, 80 మెంబర్స్ ఉన్నారు, 80 men ఉంటే కనుక హియర్ దిస్ వన్ ఈజ్ men అండ్ కట్ 120 trees in 16 hours. 16 టైంలో వర్క్ ఎంత అవుతుందంటే 120 ట్రీస్ని కట్ చేస్తున్నారంట. డన్. ఇఫ్ 16 men లీవ్ ద జాబ్, అంటే యాక్చువల్లీ 18 మెంబర్స్లోంచి 16 మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకుంటే ఇంకెన్ని ఉంటుంది, 64 మెంబర్స్ ఉంటారు. సో 64 మెంబర్స్, ఇఫ్ 16 men లీవ్ ద జాబ్, దెన్ హౌ మెనీ ట్రీస్ విల్ బీ కట్ ఇన్ 24 hours? 64 మెంబర్స్ 24 అవర్స్లో ఎన్ని ట్రీస్ని కట్ చేస్తారు? ఇక్కడ మనకు వర్క్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ ట్రీస్ని కట్ చేయడం అనేదాన్ని వర్క్ అనుకుంటే కనుక ఇక్కడ 80 men మనకి 16 అవర్స్లో 120 ట్రీస్ని కట్ చేస్తే 64 men 24 అవర్స్లో ఎన్ని ట్రీస్ కట్ చేస్తారు? హియర్ దిస్ వన్ ఈజ్ m1 t1 w1 అండ్ దిస్ వన్ ఈజ్ m2 t2 w2. Now we have to find the value of w2. w2 కావాలి కాబట్టి what is the relation? m1 t1 by w1 is equals to m2 t2 by w2. This is the relation. So m1 ఎంత ఇచ్చాడు ఇక్కడ 80 into the value 80 into t1 value ఎంత 16 upon 120 is equals to m2 value ఎంత ఇచ్చాడు 64 into t2 value is 24 by w2. Now you have to find how many twos, ఎన్ని twos కావాలి, I mean how many trees, ఎన్ని trees కట్ చేస్తారు అనేది కావాలి, రైట్. సో 42s are 43s are, ఇంకేనా పోతుందా, 16 1s are 16 4s are, ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంతేనా. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ w2 ఈక్వల్స్ టు 9. ఇదేంటి 9 వచ్చింది, 64 144 అంటాం. సో హౌ యూ గెట్, ఎక్కడో మనం రాంగ్ చేసినట్టున్నాం. హౌ మెనీ అవర్స్ ఇట్ ఈస్, t1 t2 ఈక్వల్స్ టు 64, w2 m1 d1 by w1 is equals to m2 t2 by w2. So simplify చేద్దాం. What is the relation? 80 members and it is 64 24 and w1 equals to 120. m1 ఎంత ఉంది ఇక్కడ 60 into m1 t1 అంటే 16 by w1 అంటే it is 120 is equals to m2 ఎంత ఉంది ఇక్కడ 64 into 24 divided by w2. m1 t1 by w1 equals to m2 t2 by w2, అంతేనా. now 16 1s are 16 4s are, అంటే కదా 4 16 40, 16 1s are 16 4s are, 16 into 4 అంటే 40 plus 6 4s 24, 64 కరెక్ట్. 16 4s, ఇంకేం క్యాన్సిల్ అవ్వాలి, అండ్ ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది, ఇది ఏంటంటే 33 టైమ్స్ పోతుంది. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది. సో యూ గెట్ 6 into 24 అంటే 24 into 6, 6 4s are 24, 4 2 6 2s are 12 and 14. సో దేనికి ఈక్వల్, ఇది w2కి ఈక్వల్. సో w2 ఈక్వల్స్ టు 144.
ఇక్కడ మనకి వీళ్ళు 144 అంటే మీనింగ్ ఏంటి, ఒకవేళ 64 మెంబర్స్ ఉండి 24 hours పనిచేస్తే కనుక ఎన్ని ట్రీస్ కట్ చేస్తారంటే 144 ట్రీస్ కట్ చేస్తారమ్మ. ద రిలేషన్ ఈజ్ M1T1 by W1, M2T2 by W2. అండ్ ద నెక్స్ట్ వన్, 10 men can prepare 20 toys in 12 days. 10 men అంటే 10 members can prepare 20 toys. ఇక్కడ మనకి వర్క్ ఏంటి అనేది క్లియర్గా తెలియదు. ఇక్కడ టాయ్స్ని ప్రిపేర్ చేయడం అనేది వర్క్ అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, మనకి 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్ని టాయ్స్ని ప్రిపేర్ చేస్తున్నారంట, 20 toys in 12 days. సో హియర్ 10 men and how many hours, working 12 hours a day, 12 hours, 12 days, 20 toys. అంతేనా, 20 toys. 10 men can prepare 20 toys in 12 days working 12 hours a day. Then in how many days can 24 men can prepare 32 toys working 16 hours a day. Working 16 hours a day. So how many days it required? How many days? సో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ద M1 ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ టైం అన్నాడు కాబట్టి T1, నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ D1 అండ్ నెంబర్ ఆఫ్ వర్క్ అంటే W1. హియర్ ఇట్ ఈస్ M2 అంటే 24 men 16 hours వర్క్ చేస్తే 32 టాయ్స్ ప్రిపేర్ చేయడానికి హౌ మెనీ డేస్, ఎన్ని డేస్ పడుతుంది అని అడిగాడు. వాట్ ఈస్ ద రిలేషన్ ఈజ్ సేమ్ M1T1 D1. అదే మనకి ఇక్కడ ఏమంటే వర్క్ అనేది డినామినేటర్లో వేసుకుని ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ అన్నీ కూడా న్యూమరేటర్లో వేసుకోవాలి. M1 T1 D1 by W1 is equals to M2 T2 D2 by W2. This is the relation. So what the thing here, M1 and 10 into 12 into 12 upon 20 is equals to, now you have to find M2 ante 24 into 16 into D2 value kavali divided by 32. 16 32. సో దిస్ గెట్ క్యాన్సిల్ 2 times అండ్ ఇది కూడా 2 times, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 12 1s 12 2s, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 times పోతుంది, అంతేనా. దెన్ డి వాల్యూ ఈక్వల్స్ టు 6. ఎస్, డి ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందంటే మనకి, దాన్ D2 ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది. సో ఇట్ విల్ టేక్ 6 days, రైట్. ఇక్కడ మనం ఏమడిగాడు, D2 వాల్యూ అడిగాడు, ద రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ అన్నీ ఇచ్చేసాడు. అన్నీ ఇచ్చి సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ D2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. డన్. నెక్స్ట్, Sunil can do a work in 12 days and Anil can do the same work in 24 days. How long will they take to finish if they work both together? రైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు బెటర్ గో విత్ ఫార్ములా, అంటే 1/x 1/1 కన్నా ఫార్ములా వేసుకోవడం బెటర్ అమ్మ. ఫార్ములా ఏంటి, ఇద్దరే ఇచ్చినప్పుడు x into y by x plus y, అంటే ఏ ఒక్కటి ఇండివిజువల్గా ఇచ్చాడు అండ్ బి ఒకటి ఇండివిజువల్గా ఇస్తాడు. 12 into 24 by 12 plus 24 ఎంత వస్తుంది, 36. 36 వేసి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ 8. వాట్ ఈస్ ద ఫార్ములా, ఈ ఫార్ములా ఎప్పుడన్నా కానీ ఇద్దరు ఇచ్చినాడు బెటర్, డోంట్ గో విత్ ద ఎక్స్ప్లెనేషన్, లాజికల్ కూడా అక్కర్లేదు, ఫార్ములా ఇంప్లిమెంట్ చేసేయండి. ఇక్కడ ఒక ఆయన 12 days అన్నాడు, రెండోవాడు 24. వాట్ ఈస్ ద థింగ్, 12 into 24 upon 12 plus 24 అంటే 36. ఇందులో 3 times పోతుంది, ఇందులో 8 times పోతుంది. సో దట్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 days. వాళ్ళిద్దరూ కలిపి చేస్తే 8 days చేస్తారంట, రైట్. A can do a work in 30 days, A and B together can do the same work in 20 days, then B alone can do it in how many days అన్నాడు. అంటే ఏబి ఇద్దరు కలిపి ఎన్ని రోజులు అన్నాడు, ఏబి కలిపి 20 days, అవునా. యప్, ఏ కెన్ బి 20 days అండ్ ఏ అలోన్ ఇన్ 30 days. వాట్ ఇట్ మీన్స్, ఏ ఒక్కడు 30 daysలో వేస్తాడంట, ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేస్తున్నారు, 20 daysలో వేస్తున్నారంట. అయితే బి ఒక్కడు ఎన్ని డేస్లో చేస్తారని అడిగాడు. సో ఎన్ని డేస్లో చేస్తారంటే ఏం చేయొచ్చు, హౌ కెన్ యూ డూ దిస్, ఇలా వాల్యూస్ ఇలా 2 values ఇచ్చినాడు, బెటర్ గో విత్ ఫార్ములా x into y by x minus y అంటే డిఫరెన్స్, అంటే ఏది x ఏది y అనికన్నా గో విత్ డిఫరెన్స్, ప్రొడక్ట్ బై డిఫరెన్స్. ఇది ప్రొడక్ట్ బై సమ్, ఇండివిజువల్గా వాల్యూ ఇచ్చినాడు ప్రొడక్ట్ బై సమ్, అండ్ ఇద్దరు కలిపి అండ్ ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ బై డిఫరెన్స్, అంటే x into y by x minus y. దెన్ యుల్ గెట్ ద వాల్యూ ఎంత వస్తుంది, 30 into 20 upon 30 minus 20 అంటే యుల్ గెట్ 10. సో 0 0 get cancel, then you'll get 60 days.
అంటే బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే ఇట్ బికమ్స్ 60. సో బి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 60 days. రైట్. నౌ Anil can do a piece of work in 10 days, Anand in 12 days and Sai in 15 days. All together complete the work in. ఇలా ముగ్గురు ఇచ్చినప్పుడు అండ్ యాక్చువల్లీ వీ హ్యావ్ అ ఫార్ములా ఒకటి ఉంటుంది. బెటర్ డోంట్ గో విత్ ఫార్ములా. ఆ ఫార్ములాకి వెళ్ళకండి. ఎందుకంటే ఫార్ములాకి వెళ్తే ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ వచ్చి కాంప్లికేటెడ్ అయిపోతుంది, కొంచెం పెద్ద సింప్లిఫికేషన్ వస్తుంది. సో ఏది ఎలా ఇచ్చినప్పుడు ఏది ఈజీగా చేయాలి అంటే ఇక్కడ మనకి ఏంటంటే 10, 12, 15 అన్నాడు, ముగ్గురు కలిపి అన్నాడు అంతేనా. ఆనంద్ అండ్ అఖిల్, ఆనంద్ అండ్ సాయి, సమన్, అఖిల్, ఆనంద్ అండ్ సాయి. వీడు ఎన్ని డేస్ అన్నాడు, ఇట్ ఈస్ 10, 12, 15. వీడి 10, 12, 15 అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు బెటర్ డోంట్ గో విత్ ఫార్ములా x ఇంటూ y ఇంటూ z బై xy ప్లస్ yz ప్లస్ zx. యుల్ గెట్ అన్ ఆన్సర్ వస్తుంది, కానీ ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా 3 times ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ఎల్సిఎం. మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకున్నాలి అంటే ఏం చేయాలి, 10కి 12కి 15కి ఎల్సిఎం ఎంత, ద ఎల్సిఎం ఈజ్ 60. అలా అనే చేయొచ్చు, లేదంటే 1/12 ప్లస్ 1/10 ప్లస్ 1/12 ప్లస్ 1/15 ఇలానే చేయొచ్చు. ఏది ఈజీగా అయిపోద్ది, ఏది త్వరగా అయిపోద్ది అనే విషయం దాన్ని చూసుకొని ఆ వేలో చేయాలమ్మా. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ త్వరగా కావాలంటే 1/12 ప్లస్ 1/15 ప్లస్ 1/15 ఎల్సిఎం అంతా 60. ఇది 6 ప్లస్ ఇందులో 5 ప్లస్ ఇందులో ఎంత 4. దెన్ యుల్ గెట్ 10, 15 అపాన్ 60 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/4 ఆర్ 4 days. ఇలానే చేయొచ్చు. అంటే 1 days వర్క్ ఆఫ్ అఖిల్, 1 days వర్క్ ఆఫ్ ఆనంద్, 1 days వర్క్ ఆఫ్ సాయి ఫైండ్ అవుట్ చేసి ముగ్గురిని కలిపి 1 days వర్క్ ఎంత వచ్చిందంటే 1/4 వచ్చింది. దాన్ని రెసిప్రోకల్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ యుల్ గెట్ 4. అలా కాకుండా చేయాలంటే ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, 60 వస్తుంది. సో అఖిల్ అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడంటే వీడు 60 యూనిట్స్ 10 daysలో చేస్తాడంటే రోజుకి 6 యూనిట్స్ చేస్తాడు. వీడు రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 5 యూనిట్స్ చేస్తాడు. వీడు రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 4 యూనిట్స్ చేస్తాడు. అంతేనా. ముగ్గురు కలిపి రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు, 6 + 4 10, 10 + 5 15. రోజుకి 15 యూనిట్స్ చేస్తున్నారు అంతేనా. ఇఫ్ 15 యూనిట్స్ ఇన్ 1 day మనకి వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 60 యూనిట్స్ కావాలి కాబట్టి 60 in how many days, 60 upon 15 then you'll get 4 days. అంటే ముగ్గురు కలిపితే ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 4 days అలా తీసుకుంటాము. ఇలా అన్న చేయొచ్చు, అలా అన్న చేయొచ్చు. ఫార్ములా వేసుకుంటే టైం పడుతుంది. గాట్ ఇట్. నెక్స్ట్, టు డూ అ సర్టెన్ వర్క్ y would take 3 times as long as x and z together and z twice as long as y and x and y together. The 3 men together complete a work in 10 days. How long would each take separately? సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. సో ఒకసారి చూడండి ఏమన్నాడు, ఎక్సా వైయా. ద ఫస్ట్ యూ గో విత్ ఇఫ్ టు డూ అ సర్టెన్ వర్క్ y would టేక్ 3 times. y గురించి చెప్తున్నాడు, y ఎఫిషియన్సీ ఇచ్చాడు. y ఎక్స్ వై ముగ్గురు ఉన్నారు మనకి. హూ ఆర్ దే, ఎక్స్ వై జెడ్. ఇప్పుడు ఏమన్నాడు, వైని ఎఫిషియన్సీ గురించి చెప్పాడమ్మ. ఏం చెప్పాడు, ఎక్స్ వై ఎక్స్ జెడ్, ఎక్స్ జెడ్ ఎన్ని రోజులు చేస్తారో దానికి 3 times వై చేస్తాడంట. ఎన్ని టైమ్స్, 3 times. ఎక్స్ జెడ్ కలిపి చేసే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టు డూ అ సర్టెన్ వర్క్ వై వుడ్ టేక్ 3 times యాజ్ లాంగ్ యాజ్ ఎక్స్ అండ్ జెడ్ టుగెదర్. అంటే ఎక్స్ జెడ్ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తాడో ఆ వర్క్ని వీడు 3 times. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసుకోవచ్చు, టు డూ అ సర్టెన్ వర్క్, ఒక వర్క్ చేయడానికి వైకి ఎంత టైం పడుతుందంటే ఎక్స్ జెడ్ కలిపితే ఎంత టైం పడుతుంది దానికి 3 times పడుతుందంట. సో 3 times of y is equals to x plus z అని తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ z గురించి, z ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ y, x అండ్ y టుగెదర్. z ఏం చేశాడంటే x ప్లస్ y వీళ్ళిద్దరూ కలిపి చేస్తున్న దానికి 2 times. అంటే వీడు 2z is equals to x plus y అని తీసుకుంటాం. ఇంకోటి ఏమన్నాడు, ద 3 men టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ముగ్గురు కలిపి 10 daysలో కంప్లీట్ చేశారంట. అలా అయితే ఇండివిజువల్గా ఎన్ని రోజుల్లో చేస్తారో అని అడిగాడమ్మ. దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, అంటే ఎల్సిఎం తీసుకుని సాల్వ్ చేయడానికి ఏం లేదు. రైట్. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఎక్స్ వై రోజుకి
ఎన్ని యూనిట్లు చేస్తారు అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముగ్గురు కలిపి రోజుకి వీళ్ళిద్దరూ కలిపి ఒకవేళ రోజుకి 3 యూనిట్స్ చేస్తుంటే వీడు ఒక్కడేం చేయాలి, రోజుకి 1 యూనిట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి చేసే పనికి వీడికి 3 డేస్ పడుతుంది. వీళ్ళు ఒక్క రోజే చేసే పని వీడికి 3 డేస్ పడుతుంది. వీళ్ళిద్దరూ ఒక్క రోజులో 3 యూనిట్స్ చేశారనుకో, వీడు అదే 3 యూనిట్స్ని 3 డేస్లో చేస్తాడంట. వీళ్ళిద్దరూ కలిపి ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ చేశాడనుకో, వీడేం చేస్తాడు, రోజుకి 1 యూనిట్ చేస్తాడు. ఎందుకంటే వీడు 2 × Z 2 డేస్ పడుతుంది. వీళ్ళు ఒక రోజులో చేసే పని వీడు 2 డేస్కి చేస్తాడు. వీళ్ళు ఒక రోజులో పని వీడు 3 డేస్ చేస్తాడు. గాట్ ఇట్. వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే 10 డేస్ చేస్తారంటమ్మా. నౌ ఏమన్నాడు, హౌ లాంగ్ వుడ్ ఈచ్ టేక్ సపరేట్లీ, ఒక్కొక్కడు ఎన్ని రోజులు చేస్తాడు అని అడిగాడు. ఇప్పుడు ఏం చేద్దాం, గో విత్ దిస్. ఇక్కడ మనకి XZ ఉంది, Y లేదు. ఎందుకంటే XYZ కలిపి 10 డేస్ ఇచ్చాడమ్మ. ఒక రోజులో ఎన్ని చేస్తారు అంటే 1/10th వర్క్ చేస్తారు వీళ్ళు ముగ్గురు కలిపితే. ఎందుకంటే 10 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి ఒక రోజులో ఏం చేస్తారు, 1/10 చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి ఏం మిస్ అయింది, Y మిస్ అయింది. సో విల్ యాడ్ Y ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడో Y యాడ్ చేద్దాం. అప్పుడేమవుతుంది, 3Y + 4Y అంటే 4 మెంబర్స్ Y ఉంటే కనుక ద వర్క్ ఈజ్ XYZ, 1 డేస్ వర్క్ ఈజ్ 1/10. రైట్. అంటే దాని Y ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, రెసిప్రోకల్ 1/40. అంటే Y ఒక్క రోజులో ఎంత చేస్తాడంటే 1/40 చేస్తాడు. ఒక్క రోజులో ఇప్పుడు 1/40 చేశాడు అంటే మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, 40 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో Y వాల్యూ 40 ఉంది కాబట్టి ఇఫ్ యూ చెక్ విత్ ద ఆన్సర్ ఆప్షన్స్ A అండ్ D రైట్ ఆప్షన్ ఉంది. ఎందుకంటే Aలో 40 ఉంది, Dలో 40 ఉంది. అండ్ బెటర్ గో విత్, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, Z ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, యాడ్, రెండు వైపులా Z యాడ్ చేసాం అనుకో, 2Z + Z అంటే 3Z కదా. సో 3Z ఈజ్ ఈక్వల్స్ టు 1 డేస్ వర్క్ ఆఫ్ XYZ ఎంత, 1/10 అండ్ Z ఈజ్ ఈక్వల్స్ టు 1/30. అంటే Z అనేవాడు రోజుకి ఎంత చేస్తాడు అంటే 1/30th వర్క్ చేస్తాడు కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వస్తాయి అంటే ఇట్ బికమ్స్ 30 డేస్. సో Z కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 డేస్. రైట్. అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలి, X కావాలి. X 50 24, ఎందుకంటే 40 30 రెండింటిలో కామన్గా ఉంది. నౌ ఇప్పుడు మనకి X కావాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు గో విత్ X + Y + Z ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేద్దాం, 1/10 చేసేద్దామా. అలా చేసిన వచ్చేస్తుంది. ఎందుకంటే వి నో ద వాల్యూ ఆఫ్ YZ తెలుసు, X కావాలి. ఇప్పుడు మనకి X కావాలి అనుకుంటే కనుక ద వాల్యూ ఈజ్ 1 డేస్ వర్క్ ఆఫ్ వర్క్ ఈజ్ 1/X ప్లస్ 1 డేస్ వర్క్ ఆఫ్ Y ఎంత 1/40 ప్లస్ 1/30, ఇది 40 కదా, 1/40 ప్లస్ 1/30 ఈజ్ ఈక్వల్స్ టు ముగ్గురు కలిపితే 1/10. సింప్లిఫై చేస్తే యూల్ గెట్ ద వాల్యూ 1/X ఈజ్ ఈక్వల్స్ టు 30కి దీనికి అట్లే పంపించామనుకోండి ఏమొస్తుంది, 1/10 మైనస్ ఆఫ్ 1/40 ప్లస్ 1/30. సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసాం అనుకో, 40కి 30కి వాట్ ఈస్ ద ఎల్సిఎం యుల్ గెట్, ద ఎల్సిఎం ఈజ్ 120. 120 అంటే వాట్ యుల్ గెట్ హియర్, ఇది 3 times 4 times అంటే టోటల్ 7/120. We can write it as 7/120. The LCM is equals to 120 తీసుకున్నాం అనుకో, 120 LCM తీసుకుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 120 ఇందులో 12 times పోద్ది. 12 - 7 12 - 7 ఎంత వస్తుందమ్మా, 5 వస్తుందా. ద 5/120, 5 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 2 times and 2 24. సో 1/X ఈక్వల్స్ టు 1/24. ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు 24 డేస్. అంటే X ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటే 24 డేస్లో చేస్తుంది. అండ్ Y ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే ఇట్ ఈస్ 40 డేస్. అండ్ Z ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 30 డేస్. సో విల్ గో విత్ ఆప్షన్ A. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. సో వాడేమన్నాడంటే మనకి యాక్చువల్లీ 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ని కలిపి ఎంగేజ్ చేస్తే ఇట్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 10 days. ఇట్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 10 days. లేదు ఇంకా మనకి ఈజీగా చేయాలి, ఇంత కాంప్లికేషన్స్ ఎందుకురా మనకు అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, వాడు ఇండివిజువల్గా సపరేట్గా ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే గో విత్ బ్యాక్ ట్రేస్. అప్పుడు ఏం చేద్దాం, ఆన్సర్ ఆప్షన్స్ చూస్తే BCMAC కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మేబీ 1/24 ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఆన్సర్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ప్లస్ 1/40 ప్లస్ 1/30 దేనికి ఈక్వల్ అవ్వాలి, వాడి 10 days అని అడిగాడు, 1/10 రావాలి మనకి. వచ్చిందంటే ఆన్సర్ రైట్.
వాట్ ఈస్ ది ఎల్సిఎం ఇయర్? 120 ఈజ్ ది ఎల్సిఎం. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. 5 ప్లస్ ఇది ఎన్ని టైమ్స్? 3 ప్లస్ 4. 5 ప్లస్ 4 9. 12/120 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10. సాటిస్ఫై అయింది కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పేస్తాము. అంటే ఇప్పుడు మాన్యువల్గా మనం టాప్ నుంచి బాటమ్ వరకు చేయాలని డెఫినెట్గా ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. అంటే కంపారిజన్ ఎలా తీసుకోవాలి అంటే ఒక వైని యాడ్ చేయాలి, ఒక ఎక్స్ని యాడ్ చేయాలి అన్న థాట్ మనకు అప్పుడు రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మేబీ కింద ఉన్న 4 ఆప్షన్లో ఒక రైట్ ఆప్షన్ కాబట్టి యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింప్లిఫికేషన్ యాక్యురేట్గా ఉంటే త్వరగా వచ్చేస్తుంది. మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి మనం? వాట్ ఈస్ ద థింగ్? ఇక్కడ ఈక్వేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఎలా తీసుకుంటాం? వీ హ్యావ్ వాడు ఏమన్నాడు ఫస్ట్? y would take 3 times of x ప్లస్ z. ఎంత చేస్తారో వీడికి అన్ని రోజులు పడుతుంది. ఇక్కడ ఈక్వేషన్ అంటే 3y ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకంటే 3 times y would take 3 times as long as x plus y to x plus z together. ఇద్దరూ కలిపి ఒక రోజులో ఎంత చేస్తారో దానికి వీడికి 3 times పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ కలిపి 1 డేలో చేసేస్తారు అనుకో, వీడికి 3 days పడుతుంది. వీళ్ళిద్దరూ కలిపి 6 daysలో చేసేస్తే వీడికి 2 days పడుతుంది. ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకు థాట్ ఏంటంటే ఇక్కడ మనకి x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 days ఇచ్చాడు. ఇక్కడ మనకి y మిస్ అయింది కాబట్టి వైని యాడ్ చేస్తాం. దెన్ 4 of y is equals to xyz which is equals to 1 day's work of xyz is equals to 1/4. Then y's 1 day's work is equals to 1/40 అని చేస్తే 1 dayలో 1/40 కాబట్టి the number of days is equals to 40 అని తీసుకుంటాం. నెక్స్ట్ డన్. నెక్స్ట్ if 10 men and 20 women can do a work in 5 days. సో 10 men నుండి 20 ఉమెన్ ఉంటే కనుక ఒక పర్టికులర్ వర్క్ని ఇన్ని రోజుల్లో చేస్తాడని చెప్పాడు. 5 days అన్నాడు. ఇంకేమన్నాడు? ద నెక్స్ట్ వన్ 10 men and 20 women can do a work in 5 days and 15 men and 5 women can do it in 4 days. ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. 15 men and 5 women can do it in 4 days. How long will 5 men and 10 women can complete the work? అయితే 5 women 10 men ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారన్నాడు. ద ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి? 10 men ప్లస్ 20 women హౌ మెనీ డేస్? ది కంప్లీట్ ద వర్క్ ఇన్ 5 days. 5 daysలో చేసేస్తున్నాడంట. నెక్స్ట్ 15 men and 5 women. 15 men and 5 women can complete the work in 4 days. Then how long will 5 men and 10 women? 5 men and 10 women ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా? అండ్ అన్నప్పుడు కలిపి ఇక్కడ మీకు క్లియర్గా ఉండాలంటే ఎండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అని తెలియాలి. ఎండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ అండ్ అనిల్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అంటే సునీల్ ప్లస్ అనిల్ ఇద్దరూ కలిపి. అప్పుడు ఎండ్ అన్నప్పుడు ఇప్పుడు కూడా ప్లస్ తీసుకుంటాం. సునీల్ ఆర్ అనిల్ కెన్ డూ అ వర్క్ ఇన్ 10 days అన్నాడు అనుకో, సునీల్ కానీ అనిల్ కానీ. అప్పుడు ఆర్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం అంటే ఐదో సునీల్ కానీ అనిల్ కానీ, రైట్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ ఆర్ అనిల్ కెన్ డూ అ వర్క్ ఇన్ 10 days. సునీల్ ఆర్ అనిల్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days అంటే సునీల్ 10 days అని తీసుకుంటాం, లేదంటే అనిల్ 10 days అని తీసుకుంటాం. గాట్ ఇట్? అండ్ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే యూ హ్యావ్ టు గో విత్ ప్లస్, రెండింటిని యాడ్ చేస్తాం. నౌ ఇప్పుడు మనకి ఏమొచ్చాడంటే 10 men plus 20 women 5 days అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా మెన్ ఉమెన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం అన్నీ కూడా ఒక సింగిల్ వేరియబుల్లోకి తీసుకురావాలి. సింగిల్ వేరియబుల్ అంటే ఐదర్ యూ హ్యావ్ టు ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు కన్వర్టెడ్ ఇంటూ మెన్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు కన్వర్టెడ్ ఇంటూ ఉమెన్. ఆ సింగిల్ వేరియబుల్లో తీసుకురావాలి. మనకి ఇలాగా 2 వేరియబుల్స్ ఉంటుంది, 3 వేరియబుల్స్ ఉంటుంది. 3 వేరియబుల్స్ అంటే మెన్ ఉమెన్ బాయ్ అంటాడు, రైట్. ఇలా 3 వేరియబుల్స్ ఎన్ని ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే అన్నిటిని కూడా సింగిల్ వేరియబుల్లో తీసుకురావాలి. సింగిల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ కన్వర్టెడ్ అంటే సింగిల్ వేరియబుల్ అవుతుంది. ఎలా అవుతుంది అన్న విషయం చూస్తే ఐల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి దీన్ని ఎలా చెప్పచ్చు. చలో, ఒక వర్క్ ఉందమ్మా, అదర్వైజ్ ఆ వాల్ కన్స్ట్రక్షన్ ఉంది. గాట్ ఇట్? ఈ వాల్ కన్స్ట్రక్షన్ 3 menని ఎంగేజ్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే 2 daysలో కన్స్ట్రక్ట్ చేసేస్తారు. 3 menని ఎంగేజ్ చేస్తే ఏమైంది, 2 daysలో కన్స్ట్రక్ట్ చేస్తారు. అదే మనకి ఆ టోటల్ కన్స్ట్రక్షన్ సింగిల్ డేలో అవ్వాలి అంటే ఒక్క రోజులో కంప్లీట్ అవ్వాలంటే ఎంతమంది మెన్ ఉండాలి?
ఇఫ్ వీ రిక్వైర్డ్ ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 1 day, దెన్ హౌ మెనీ మెన్ ఈజ్ రిక్వైర్డ్. అంటే కామన్ సెన్స్ యూజ్ చేస్తే కనుక డేస్ తగ్గింది కాబట్టి మెన్ పెరగాలి, ఉన్నది హాఫ్ అయింది కాబట్టి మెన్ డెవలప్ అవుతుంది, లేదంటే 6 మెన్ అడిగితే 1 dayలో కంప్లీట్ చేసేస్తారు, అంతే కదా. ముగ్గురు 2 daysలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఒక్కడు 1 day, 6 members 1 dayలో చేసేస్తారు. అదర్వైజ్ గో విత్ కాన్సెప్ట్ ఆఫ్ M1D1 ఈజ్ ఈక్వల్స్ టు M2D2. అంటే M1 అనేది 3 into 2 ఈజ్ ఈక్వల్స్ టు M2 కావాలి కాబట్టి M2 into 1, దాన్ విల్ గెట్ M2 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇలానే చేయొచ్చు. M1D1 ఈజ్ ఈక్వల్స్ టు M2D2 అలానే చేయొచ్చు. లేదంటే 3 members 2 daysలో చేస్తే 1 dayలో అవ్వాలంటే ఏం చేయాలంటే ఒక లాజిక్ ఏంటంటే ఈ డేస్ని ఈ మెన్ తోటి మల్టిప్లై చేయాలి. 3 into 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఒక డేలో అవ్వాలంటే 6 members ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకా మనం క్లియర్గా చెప్పాలి అనుకుంటే కనుక ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ 10 men, వీళ్ళు 2 daysలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. 10 members ఉన్నప్పుడు 2 daysలో కన్స్ట్రక్ట్ చేస్తే 1 dayలో అవ్వాలంటే ఎంతమంది ఉండాలి? ఇఫ్ యూ వాంట్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 1 day, దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 2. అంటే 20 men ఉంటే కనుక 1 dayలో కంప్లీట్ అయిపోతుంది. గాట్ ఇట్? ద సేమ్ వే ఇఫ్ 7 men కంప్లీట్ అ వర్క్ ఇన్ 3 days, అంటే 1 dayలో అవ్వాలంటే ఎంతమంది కావాలి? 7 3s are 21 men ఉంటే కనుక ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 1 day. 1 dayలో అయిపోతుంది, రైట్? అలా కాకుండా ఇఫ్ దర్ ఈజ్ 15 men, దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 4 days. 15 members కలిపి 4 days పనిచేస్తే ఒక వర్క్ అవుతుందంట. అదే 1 dayలో అయిపోవాలంటే ఎంతమంది కావాలి? 15 into 4, దెన్ యుల్ గెట్ 60 men. 60 members ఉంటే కనుక 1 dayలో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి 5 days ఉంది, ఇక్కడ 4 days ఉంది. సో మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏదో ఒకటి కామన్గా ఉండాలి, అవునా? సో నేనేం చేస్తానంటే ఒకవేళ ఇంతమంది ఉంటే 5 daysలో అవుతుంది, ఎంతమంది ఉంటే 1 dayలో అయిపోతుంది అంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ విత్ 5, అంతే కదా. సేమ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ X members ఉన్నారు, 5 days ఎలా అవుతుంది? మనకి 1 dayలో అవ్వాలంటే 5 into this X men, అంతే కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇఫ్ వి వాంట్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 1 day, అప్పుడు ఏం చేయాలి? 10 men ప్లస్ 20 women. దీన్ని 5తో మల్టిప్లై చేసామంటే 1 dayలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎంతమంది మనకి 10 into 1 50 members, 50 men నుండి 100 women ఉంటే 1 dayలో అయిపోతుంది. 10 members 20 womenకి 5 days పట్టిందంటే ఎంతమంది మనకి 50 menకి 100 women ఉంటే కనుక 1 dayలో అయిపోతుంది. సో దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ 4 daysలో కంప్లీట్ అవుతుంది. 1 dayలో అవ్వాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 15m ప్లస్ 5w. ఈ రెండింటిని దేంతో మల్టిప్లై చేయాలి? నెంబర్ ఆఫ్ డేస్ 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుందంటే 1 dayలో కంప్లీట్ అయిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇది కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. మనకి టార్గెట్ ఎందుకు 1 day చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్స్ టు సమ్ B అండ్ A ఈక్వల్స్ టు సమ్ C అనుకుంటే కనుక వీ కెన్ రైట్ B ఈజ్ ఈక్వల్స్ టు C అని రాయొచ్చు. ఆ ఫార్మేట్లో తీసుకురావడానికి ఏదో ఒకటి ఈక్వల్ చేయాలి కాబట్టి ఇక్కడ 1 dayకి ఈక్వల్ చేస్తున్నాం. గాట్ ఇట్? అప్పుడు 1 day ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ 1 day ఈక్వల్స్ టు సంథింగ్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా, ఈక్వల్ చేసుకోవడమే. ఈక్వల్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి, దీన్ని ఈక్వల్ చేసి సింప్లిఫై చేయాలి. అంటే ప్రాబ్లం పెద్దగా ఉందనుకుంటాం కానీ గో విత్ మైండ్ క్యాలిక్యులేషన్. ఏమవుతుంది ఇక్కడ 5 into 10 అంటే 50 men ప్లస్ 100 women ఈజ్ ఈక్వల్స్ టు 4 into 15. 4 into 15 అంటే ఎంత వస్తుంది? 60 men ప్లస్ 4 into 5, దెన్ యూ విల్ గెట్ 20 women, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం? సింప్లిఫై చేద్దాం. ఈ 50 men అటైప్ తీసుకెళ్తే -50 men, 60 men minus 50 men అంటే 10 men ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 100 women minus 20 అంటే 80 women, దెన్ men ఈజ్ ఈక్వల్స్ టు 8 women. ఈ రిలేషన్ కోసం చేసాం ఇదంతా. ఆ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ రిలేషన్ వస్తేనే సొల్యూషన్ వస్తుంది, లేదంటే రాదు. వాట్ ఎవర్ ఏ ప్రాబ్లం అన్నా కానీ మనం ఏం తీసుకురావాలంటే 1 men ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ men ఉమెన్, లేదంటే 1 woman ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ men బాయ్స్ ఉంటే మూడింటికి కూడా సింగిల్ వేరియబుల్లో కన్వర్ట్ చేయాలి. గాట్ ఇట్? ఇప్పుడు ఏమైంది మనకి ఎక్కడన్నా మనకు అవసరం వస్తే కనుక 1 men తీసేసి 8 women పెట్టచ్చు. అప్పుడు వర్క్లో ప్రాబ్లం ఏమి రాదు, యాజ్ యూజువల్గా జరిగిపోతుంది.
అంటే 1 men వర్క్ ఎఫిషియన్సీ దేనికి ఈక్వల్? 8 women వర్క్ ఎఫిషియన్సీకి ఈక్వల్. ఎప్పుడైనా మనం ఒకవేళ 8 women తీసేయాలి అనుకుంటే కనుక ఆ 8 womenని రిమూవ్ చేసి ఆ ప్లేస్లోకి 1 men ఇంట్రడ్యూస్ చేస్తే కనుక ద ప్రాసెస్ ఈజ్ యాజ్ యూజువల్, మామూలుగా వెళ్ళిపోతుంది, ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు చూడండి, 8 women ఈజ్ ఈక్వల్స్ టు 1 men, అంతేనా? నౌ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, అంతా మెన్లో కన్వర్ట్ చేసేద్దాం. అంటే 10 men యాజ్ యూజువల్గా 10 men, అంతేనా? అదర్వైజ్ అంతా ఉమెన్లో కన్వర్ట్ చేసేద్దాం. ఉమెన్లో కన్వర్ట్ చేస్తాం అనుకో, ఇది 20 women యాజ్ యూజువల్గా 20 women. అండ్ 10 men తీసేసి ఉమెన్ని పెట్టాలంటే ఎంతమందిని పెడతాం? సో ఒక మెన్ ప్లేస్లో 8 women పెట్టాలి కాబట్టి ఇఫ్ 1 men ప్లేస్లో 8 వచ్చిందనుకో అండ్ 10 men ప్లేస్లో ఎంత పెడతాం? 10 into 8 అంటే 80 members పెడతాం. సో 80 women, అంతేనా? నౌ ఇప్పుడు ఏమైంది? 80 women ప్లస్ 20 women ఎన్ని డేస్లో చేస్తున్నారంట? 5 daysలో చేస్తున్నారంట. వాట్ ఇట్ మీన్స్ 80 ప్లస్ 20 అంటే 100 women వచ్చి 5 daysలో చేస్తున్నారు. 100 women వచ్చి 5 daysలో చేస్తున్నారు. మన క్వశ్చన్ ఏమి అడిగాడు? 5 men ప్లస్ 10 women ఎన్ని డేస్ అన్నాడు. 5 men ప్లేస్లో మనం ఉమెన్ పెడితే 5 8 0 ఎంత పెట్టాలి? 40 women ప్లస్ 10 women హౌ మెనీ డేస్? అంటే 100 women 5 daysలో చేస్తున్నాడు అంటే 40 ప్లస్ 10 అంటే 50 women ఎన్ని డేస్లో చేస్తారు అని అడిగింది. ఆబ్వియస్లీ ఇట్స్ 10 days. ఎన్ని డేస్లో చేస్తాం? 10 daysలో చేస్తాం. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు గో విత్, ఇక్కడ ఏమైంది? ఉమెన్ హాఫ్ అయింది కాబట్టి డేస్ డబల్ అవుతాయి. ఎందుకంటే ఇఫ్ ద మన్ ఈజ్ డిక్రీజెస్ ద డేస్ విల్ బి ఇంక్రీజెస్. ఎంత డిక్రీజ్ అయింది? హాఫ్ డిక్రీజ్ అయింది కాబట్టి డేస్ ఏమవ్వాలి? డబల్ అవ్వాలి. అదర్వైజ్ M1D1 ఈజ్ ఈక్వల్స్ టు M2D2 అంటే 100 into 5 ఈజ్ ఈక్వల్స్ టు 50 into D2, అంతే కదా? 100 into 5 ఈజ్ ఈక్వల్స్ టు 50 into D2. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 2 times పోతుంది. దాన్ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 into 2, దాన్ యుల్ గెట్ 10 days. అంటే ఇంత పెద్ద ప్రాబ్లం, ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం చేయాలా అంటే మనం ఏం చేయాలంటే గో విత్ మైండ్ క్యాలిక్యులేషన్. ఏం చేయాలి? 10 women 20 days అన్నాడు. 10 women and 20 women అన్నాడు. కెన్ డూ అ వర్క్ ఇన్ 5 days. అది మనం ఏం చేయాలంటే డైరెక్ట్ రాసేసుకోవడం. 5 daysలో చేయాలి. 1 dayలో అవ్వాలంటే 1 into 5 and 10 into 5 50 men and 10 into 5 into 20 100 women 1 daysలో చేస్తాడు. అండ్ 15 men plus 5 women in 4 days అన్నాడు. అంటే 15 into 4 60 men అండ్ 20 women 4 days అన్నాడు. 1 day అన్నాడు. ఈక్వల్ చేసామనుకో, ఇక్కడ ఇటువైపు మనకి ఏముంది? 50 men ఉంది, ఇటువైపు 60 men ఉంది కాబట్టి ఇటువైపు వస్తే 10 men అవుతుంది. హియర్ వీ హ్యావ్ 100 women అండ్ వీ హ్యావ్ 20 women హియర్. ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే 100 minus 20 దాన్ యుల్ గెట్ 80 women. సో మన రిలేషన్ ఏమొస్తుంది? 80 women ఈజ్ ఈక్వల్స్ టు 10 men. 80 women ఈజ్ ఈక్వల్స్ టు 10 men. దెన్ 1 man ఈజ్ ఈక్వల్స్ టు 8 women. దాన్ని క్వశ్చన్లో రీప్లేస్ చేయడం. వన్ ఆఫ్ ది ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ పెట్టినా పర్వాలేదు. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంది? ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నంటే 10 men ప్లేస్లో మనం ఉమెన్ ఇంట్రడ్యూస్ చేయాలంటే 1 men ప్లేస్లో 8 కాబట్టి 10 men ప్లేస్లో 80 women. 80 women ప్లస్ 20 women అంటే 100 women 5 daysలో చేస్తే కనుక క్వశ్చన్ ఏమి వచ్చాడు? 5 men ప్లస్ 10 women. 5 men అంటే 5 into 8 40 women ప్లస్ 10 women. దెన్ 10 అంటే 40 plus 10 అంటే 40 plus 10 అంటే 50. 100 women 5 daysలో చేస్తే 50 women ఎన్ని రోజులు చేస్తారు? దెన్ ఇట్ ఈస్ 10 days. రైటా? డన్. ద నెక్స్ట్ వన్, ఎస్, ఇఫ్ ద సేమ్ ప్రాబ్లమ్, ఇదే ప్రాబ్లం ఎలా చేస్తాం? యూ హ్యావ్ టు గో విత్ 12 men ఉన్నారు, 16 women ఉన్నారు. కెన్ డూ అ వర్క్ ఇన్ 5 days. అంటే 1 రోజులో అవ్వాలంటే 5 12 60 అండ్ 16 into 5 80. అంటే యూ విల్ గెట్ 60 men ప్లస్ 80 women 1 dayలో చేస్తారు. 13 men and 24 in 4 days. అంటే 1 dayలో అవ్వాలంటే 13 into 4 ఎంత వస్తుంది మనకి? 52 men అండ్ 24 into 4 అంటే 80 60 96 women ఇన్ డే. ఆ రెండింటిని ఈక్వల్ చేసి సాల్వ్ చేయడమే. ద సేమ్ ప్రాబ్లం. సార్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూసి జాగ్రత్త చదవాలి. 12 men and 16 women in how many days? What is the question here? 12 men 16 women 5 daysలో చేస్తున్నారంట. అండ్ 13 men 24 women in how many days? 4 days. సో మనం క్వశ్చన్ చదివేటప్పుడు మైండ్ క్యాలిక్యులేషన్ ఉండాలమ్మా. వాట్ ఈస్ ద థింగ్?
12 men plus 16 women 5 days. 1 డేలో అవ్వాలంటే ఈ 5ని మల్టిప్లై చేయాలి. 5 into 12 అంటే యూ విల్ గెట్ 60 men ప్లస్ 5 into 16 దెన్ యూ విల్ గెట్ 80 women. 80 women అంతేనా? 50 30 80 డన్. నెక్స్ట్ ఏమన్నాడు 13 and 24 అంటే 13 men ప్లస్ 24 women ఎన్ని డేస్ అన్నాడు? 4 days అన్నాడు. గాట్ ఇట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? హౌ లాంగ్ విల్ 12 1 డేలో చేయాలంటే ఏం చేయాలి? ఈ 4ని దీంతో మల్టిప్లై చేయాలి. 40 4 3 12 కాబట్టి 52 men ప్లస్ 24 into 4 దెన్ యుల్ గెట్ 96 women. ఇది ఈక్వల్, ఎందుకంటే 1 డేలో అయిపోతుంది కాబట్టి. నౌ ఇప్పుడు ఏం చేద్దాం? 60 minus 52 దెన్ యుల్ గెట్ 8 men ఈజ్ ఈక్వల్స్ టు 96 minus 80 అంటే వాట్ విల్ గెట్ 16 women దెన్ men ఈజ్ ఈక్వల్స్ టు 2 women. ఈ రిలేషన్ వచ్చేసింది మనకి. men ఈజ్ ఈక్వల్స్ టు 2 women అనే రిలేషన్ వచ్చేసింది. నౌ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 men ఈజ్ ఈక్వల్స్ టు 2 women. మనకు వాడు ఏం అడిగాడు? 10 men and 20 women. ఏదో ఒక దాంట్లో కన్వర్ట్ చేసేద్దాం. సో దేన్ని కన్వర్ట్ చేస్తే బాగుంటుంది? వీళ్ళు గో విత్ ఉమెన్ని మెన్లో కన్వర్ట్ చేద్దాము. ఇక్కడ ఏముంది? 12 men ప్లస్ 16 ఉమెన్లో ఎంతమంది పెట్టచ్చు అంటే 8 women. దట్ మీన్స్ 20 men ఎన్ని డేస్లో చేస్తారంట? 5 daysలో చేస్తారంట. ఎందుకంటే 12 men యాజ్ ఇట్ ఈస్ గెట్ 12 men. 16 ఉమెన్ ప్లేస్లో మనం ఎంతమంది మెన్ పెట్టాలి? ఒక ఉమెన్ ఉంటే 2 women ఉంటే తీసేసి ఒక మెన్ పెట్టాలి, అంతేనా? సో 16 ఉమెన్ ఉన్న చోట ఎంతమంది పెట్టచ్చు అంటే 8 men పెట్టచ్చు. సో ఇక 12 + 8 అంటే 20 men కెన్ డూ అ వర్క్ ఇన్ 5 days ఇచ్చాడు. క్వశ్చన్ అడిగాడు మనకి 7 men + 10 women. ఎంత? 7 men + 10 women. హౌ మెనీ డేస్? 10 women తీసి మెన్ పెట్టాలంటే ఎంతమంది పెట్టచ్చు? 5 men పెట్టచ్చు, అవునా? సో 7 + 5 అంటే 12 men ఇన్ హౌ మెనీ డేస్? క్వశ్చన్ ఏముంది మనకి? 20 men వచ్చి 5 daysలో చేస్తే కనుక 12 men వచ్చి హౌ మెనీ డేస్? M1 D1 ఈజ్ ఈక్వల్స్ టు M2 D2, అంతే కదా? 20 into 15 ఈజ్ ఈక్వల్స్ టు 12 into D2. దెన్ D2 ఈజ్ ఈక్వల్స్ టు 20 into 15 upon 12, రైట్? 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times. 4 5s are 20, then you will get 60 upon 3, 75 upon 3. Sorry, 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 3s are 12 and 4 5s are 20, then 50 75 upon 3 which is equals to 25. అంతేనా? కరెక్టేనా? 10 men plus 7 men plus 25 10 women. 7 men 10 women తీసి మనం 5 women పెడతాం, 5 men పెడతాం అంటే 12 కరెక్టే. దెన్ హౌ కెన్ యూ గెట్ 8 1/3? 8 1/3 అంటే 324. 25 upon 3. 25 upon 3 హౌ యూ గెట్? ఇది 20 men కరెక్టే కదా? ఇది 20 men 5 daysలో చేస్తే కనుక 12 men ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు. 20 men 5 daysలో చేస్తున్నాడు అంటే మెన్ పెరిగిన డేస్ పెరగాలి. సో హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ 25? 20 M1 into M1 D1 ఈజ్ ఈక్వల్స్ టు M2 అంటే ఎంత ఉంది? 12 into D2. D2 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ అపాన్ 12, అంతేనా? 4 3s are 12, 4 5s are 20. యా, మనం 15 వేసుకున్నాం ఇక్కడ. యా, డన్. 5 5s 25/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 81/3 days. ఇక్కడ యాక్చువల్లీ 5 వేయాలి, 15 వేసాం. సో ఇట్ బికమ్స్ 81/3 days. డన్. మనకి ఇక్కడ వాట్ ఆర్ ద ప్రాబ్లం? ఏ ప్రాబ్లం అన్నా మనం ఏం చేయాలంటే రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ రిలేషను? ఈ మెన్ వేరియబుల్స్ అన్నా కదా, మెన్ ఉమెన్ అండ్ మెన్ బాయ్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ ద థింగ్ ఇంటూ సింగిల్ వేరియబుల్. సింగిల్ వేరియబుల్ ఎలా తీసుకొస్తా అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని యూస్ చేసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సింగిల్ వేరియబుల్. సో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ యూస్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది? 1 men ఈజ్ ఈక్వల్స్ టు 2 women. ఎప్పుడన్నా రీప్లేస్ చేయాలంటే 2 women తీసేసి 1 men పెట్టచ్చు. సో అలా చేస్తే కనుక ఇక్కడ ఉమెన్ ప్లేస్లో మెన్ పెట్టాలంటే 8 12 + 8 అంటే యూ విల్ గెట్ 20 men 5 daysలో చేస్తే కనుక ఇక్కడ మన క్వశ్చన్ అడిగాడు 7 men + 10 women. ఉమెన్ తీసేసి మెన్ పెడదాం అంటే 10 women ప్లేస్లో 5 men పెట్టచ్చు. 7 + 5 అంటే 12 అంటే 20 men 5 daysలో చేస్తే 12 men ఎన్ని రోజుల్లో చేస్తారు? సింప్లిఫై చేస్తే 81/3 days. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఇంకా ఇందులో కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఏదైతే ఉందో మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. రైట్, డన్. టేక్ కేర్.